ఎగ్ సలాడ్కి కావలసిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, ఉడికించిన స్వీట్ కార్న్, ఆరిగానో, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం. ఎగ్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. తయారీ విధానంలోకి ఎంటర్ అయిపోదాం. ఓకే, ఇది ఏమన్నా మనకి స్టవ్తో సంబంధం ఉందా? ఛాన్సే లేదు. మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవడమేనమాట. సో అయోడిన్ డెఫిషియన్సీ అంటే ఏంటి అనేది కొంచెం మనకి బ్రీఫ్గా చెప్పేసేయండి. సో అయోడిన్ వచ్చేసరికి మనకి ఎవ్రీ పర్సన్కి లైక్ డిఫరెంట్ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి కదా అశ్విని, లైక్ కాల్షియం, ఐరన్, అట్లా అయోడిన్ కూడా వన్ ఆఫ్ ద న్యూట్రియంట్ అనమాట. సో దాని రిక్వైర్మెంట్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ ఒక 100 to 200 milligrams వరకు ఉంటుంది. బట్ ఏంటి అంటే కొంతమందిలో అంత ప్రొడక్షన్ అనేది బాడీలో అవ్వదు, అండ్ ఈవెన్ వాళ్ళ ఫుడ్స్ త్రూ కూడా వాళ్ళది మీట్ అవ్వలేకపోతుంటారు. సో అలాంటి వాళ్ళకి అయోడిన్ డెఫిషియన్సీ డిసార్డర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, సో అయోడిన్ అనేది ఏ పదార్థాల్లో ఉంటుంది? సో అయోడిన్ ఎక్కువ వచ్చేసరికి మనకి నాన్ వెజ్ ఫుడ్స్లో ఉంటుంది, మీట్లో కానీ ఎగ్స్లో కానీ, కొద్ది మోతాదులో ఆకుకూరలలో, వీటిలలో మనకి అయోడిన్ అనేది లభిస్తుంది అనమాట. ఓకే, సో ఈ రెసిపీ పర్టికులర్గా తీసుకోవడానికి, ఇంగ్రీడియంట్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? సో మనకి నాన్ వెజ్ ఫుడ్స్లో కూడా అయోడిన్ ఉంటుంది కాబట్టి మనకి ఎగ్స్లో కూడా అయోడిన్ అనేది లభిస్తుంది. ఎగ్స్లోనే. అండ్ వెజిటేబుల్స్ ఏంటి అంటే మనకి ఆల్ ద టైం మనం ఏది చూపించినా కూడా అది ఒక బ్యాలెన్స్డ్ మీల్ అనేది చూపిస్తూ ఉంటాం కాబట్టి మనం దీన్ని కూడా ఒక బ్యాలెన్స్డ్ మీల్ రూపంలో ఎలా ఇంక్లూడ్ చేయొచ్చో అది చూపిస్తాం. ఓకే, ఫైన్. సో ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఏం చేయాలండి ఫస్ట్? సో నాకు చాపింగ్ బోర్డ్ ఇస్తే నేను ఎగ్స్ని కట్ చేస్తాను. ఓకే. సో ఈ గుడ్లు వచ్చేసరికి నేను ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చాను, సో డైరెక్ట్ కట్ చేసుకున్నాను. ఓకే. సలాడ్ కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేస్తాను. కట్ చేయండి, చిన్నగానే కట్ చేయండి. నేను తినడానికి బాగుండాలి కదా. అంటే పెద్దగా ఉంటే తినరా? తినలేము. లైక్ మనం కటింగ్ ప్రాసెస్లో కూడా చాలా ఉంటాయి. కొంచెం బిగ్ సైజ్ కట్ చేసుకుంటే కొన్ని న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి, స్మాల్ సైజ్ కట్ చేసుకుంటే కొంచెం న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి కూడా మనకి డిపెండ్ అయి ఉంటుంది. దీంట్లో నేను చాలా జాగ్రత్తలు వహిస్తాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే చిన్నగున్నా పెద్దగున్నా మొత్తం అయితే తినేస్తారు కదా. కటింగ్ అంటే ఇప్పుడు మొత్తం అంతా తింటానులే కానీ న్యూట్రియంట్స్ అనేది ఎక్కువ లభించేలాగా తీసుకుంటాను ఫుడ్. నేను మిమ్మల్ని పాటిస్తాను. నేను అయితే అప్పుడు పెద్దవాళ్ళు తీసుకుంటేనే ఎక్కువ న్యూట్రియంట్స్ లభిస్తాయి కదా. అంటే మిగతా వాటితో కవర్ చేస్తానండి. తినడానికి నాకు కొంచెం బాగుండాలి అందుకని. అది చెప్పండి మరి. పర్ డే ఎన్ని ఎగ్స్ తీసుకోవచ్చండి? అంటే కిడ్స్లో కానీ అడల్ట్స్లో కానీ కంపేర్ చేస్తే? అంటే అది రిక్వైర్మెంట్ బేస్ చేసి ఉంటుంది. కిడ్స్కి అయితే మనం ఇన్ కేస్ లైక్ 1 year 2 years అట్లా వాళ్ళకైతే ఓన్లీ 1 whole egg ఇస్తాం అనమాట. బికాస్ వాళ్ళకి ఏంటి అంటే ఎగ్ యోక్లో కూడా అయోడిన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్కి, గ్రోత్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి. అడల్ట్స్లో ఏంటి అంటే డిపెండ్స్ లైక్ అదర్ ఫ్యాక్టర్స్, వాళ్ళకి ఏదైనా అదర్ హెల్త్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్, బీపీ ఇలాంటివి ఏమున్నా చెక్ చేసుకొని వాళ్ళ వెయిట్, వాళ్ళ బిఎంఐ ఇవన్నీ చూసుకొని రిక్వైర్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. డైలీ 1 to 2 egg whites అనేది తీసుకోవచ్చు. ఆల్టర్నేట్ డేస్లో హోల్ ఎగ్ అనేది ఇంక్లూడ్ చేస్తాం. జనరలైజ్ చేస్తే కనుక మినిమం ఎవరైనా తీసుకోవచ్చు అనేటట్టయితే ఎంత తీసుకోవచ్చు? వెజిటేరియన్స్ అయితే 2 egg whites అనేది తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ లైక్ మటన్, చికెన్ అవి కూడా ఇంక్లూడ్ చేసుకునే వాళ్ళైతే డైలీ ఒక egg white సరిపోతుంది. ఓకే, ఫైన్. సో ఇంకొక కోడిగుడ్డును కూడా కట్ చేసుకోండి. సో దీన్ని మనం ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వేసేసుకోండి. ఓకే. సో ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఓకే. సోలేఖ్య గారు, ఇన్ కేస్ అయోడిన్ లోపిస్తే కనుక మన బాడీలో ఎటువంటి చేంజెస్ అనేవి వస్తాయి? సో ఈ అయోడిన్ లోపించడం వల్ల ఏంటి అంటే ఎస్పెషల్లీ చాలా మందికి ఇది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది, థైరాయిడ్ రావడం అనేది. సో థైరాయిడ్, హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. గాయిటర్ అని చెప్పేసి అంటాము. ఇంకా ఏంటి అంటే వాళ్ళకి ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్ అనేది ప్రాపర్గా ఉండదు అనమాట. అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏంటి అంటే కొద్దిగా లైక్ ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీ అయితే అప్పుడప్పుడు అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లేదంటే ప్రీమెచ్యూర్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే. ఇలాంటివి జనరల్గా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లోనే మనకి తెలుస్తుంది. అయోడిన్ లోపిస్తే కనుక మరి సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి తెలుస్తుందా మనకి? అదే సిమ్టమ్స్లోనే మనకి ఏంటి అంటే ఎక్కువగా వెయిట్ గెయిన్ అయిపోవడము, లేదు అంటే కొంచెం ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోవడము,
లేదు అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది స్వెల్లింగ్ వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి. అలా సిమ్టమ్స్ అలాంటివి బయటపడదు. ఎక్కువ ఫీవర్ వచ్చేద్దాము, ఇది మరీ ఎన్లార్జ్ అవుతూ ఉంటే మాత్రం చాలామంది లైక్ మనకి ఇక్కడ గలిగేలు అని చెప్పేసి కూడా చాలామంది అంటారు. అంటే ఇక్కడ స్వెల్లింగ్ వస్తే అలా అంటారు, బట్ అది అండ్ థైరాయిడ్ డిఫరెంట్ అనమాట. సో అలా అనుకొని దాన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు కూడా మనకి థైరాయిడ్ గ్లాండ్ అనేది స్వెల్ అయిపోయి ఫీవర్ రావడము, వామిటింగ్స్ రావడం అలా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, డయాగ్నోసిస్ ఏముంటుంది దీనికి? సో సిమ్టమ్స్ బట్టి అశ్విని, ఇఫ్ ఇన్ కేస్ ప్రెగ్నెంట్ ఉమెన్కి అలా అవ్వడము, లేకపోతే డెలివరీ అప్పుడు ఏదైనా ఇబ్బంది అవ్వడము, లైక్ లేటర్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో, లేదు అంటే పిల్లల్లో కొంచెం గ్రోత్ రిటార్డేషన్ అనేది సరిగ్గా ఉండకపోవడము, మెంటల్ హెల్త్ అనేది ప్రాపర్గా ఉండకుండా ఉండడం, సో ఇలాంటి సిమ్టమ్స్ అండ్ వెయిట్ గెయిన్ అవుతూ ఉండడం, హెయిర్ ఫాల్ అయినప్పుడు మనకి థైరాయిడ్ కోసం చెక్ చేస్తారు. అలా చెక్ చేసినప్పుడు ఐయోడిన్ కూడా చూస్తారనమాట. సో సిమ్టమ్స్ బట్టి వాళ్ళకి ఏ టెస్ట్ చేయాలా, ఎలా డయాగ్నోస్ చేయాలనేది డిపెండ్ అవుతుంది. ఓకే, సో సిమ్టమ్స్ బట్టే డిపెండ్ అవుతుంది. సో థైరాయిడ్ అంటే మనకి 2 టైప్స్లో ఉంటాయి కదా. సో వెయిట్ గెయిన్ అవుతారు, వెయిట్ లాస్ కూడా బాగానే అయిపోతూ ఉంటారు. సో ఆ టైంలో కూడా చెక్ చేయించుకోవాలి. వెయిట్ లాస్ అయిపోతున్నాం అని ఓకే, మనం సన్నగా అయిపోతున్నాం అని లైట్ తీసుకోకండి. ఓకే, సో ప్రాసెస్లోకి వెళ్దాం. సో టొమాటో ముక్కలు యాడ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మీ ఫేవరెట్ స్వీట్ కార్న్ యాడ్ చేసుకుందాం, ఉడకబెట్టిన స్వీట్ కార్న్కి. ఓకే, నెక్స్ట్ దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేస్తున్నాను అశ్విని. ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఓకే, కొద్దిగా ఆరిగాను, మిరియాల పొడి, ఓకే, నిమ్మరసం. సో స్నాక్ టైంలో బాగుంటుంది కదా, లేదంటే బ్రేక్ఫాస్ట్కి కూడా ఆప్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ కోసం అలా ట్రై చేస్తున్న వాళ్ళు ఇది ఒక కంప్లీట్ మీల్ టైప్లో కూడా మనకు కార్బ్స్ ఉంది, ప్రోటీన్ ఉంది కాబట్టి బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. అవును, ఫైబర్ రిచ్. ఎస్, సో దీన్ని ఒకసారి కలిపేస్తాం. ఓకే, సో మన సలాడ్ రెడీ అయిపోయింది అశ్విని, సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి. ఓకే, సో అశ్విని మన ఎగ్ సలాడ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి ఎలా ఉండొచ్చు. ఓకే, ఎస్, ఎగ్ సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి. ఐయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్లో భాగంగా ప్రిపేర్ చేసేసారు. మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఎగ్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, ఉడికించిన స్వీట్ కార్న్, ఆరిగానో, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం. ఎగ్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా కోడిగుడ్లను ముక్కలుగా కట్ చేసుకుని మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, మిరియాల పొడి, నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎగ్ సలాడ్ రెడీ.